దశమ భాగం. దశమ భాగం అంటే ఏమిటి? ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? తప్పనిసరిగా ఇవ్వాలా? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉంది? పాత నిబంధనలో యెహోవా సెలవిచ్చాడా? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పారా? ఈ సంగతి తెలిసిన వారు ఎవరు? తెలియని వారు ఎందరు? ఈ విషయాలన్నీ వివరించడానికి ముందు మీరు క్రమంగా చర్చికి వెళ్ళేవారేనా? మీరు కానుకలు ఇస్తున్నారా? ఇస్తే వాటిని ఎలా ఇస్తున్నారు? చర్చికి వెళ్ళేవారి కొందరి జవాబులు మీరు వినండి. మేము క్రమంగా చర్చికి వెళుతూ ఉన్నాము, కానుకలు ఇస్తూ ఉన్నాము. 52 ఆదివారాలు, 52 బుధవారాలు, 52 శనివారాలు ఇస్తూ ఉన్నాం. అలాగే సంవత్సరంలో వచ్చే మీటింగులకు ఇస్తున్నాం. క్రిస్మస్ నెల 30 దినాలు, మండలకాలం 40 దినాలు, కుటుంబ ప్రార్థనలు, పెండ్లి రోజులు, పుట్టినరోజులు, జ్ఞాపకార్థ దినాలు, ఇంకా ముఖ్యంగా జరుపుకునే పండుగలు, కోతకాలం, ప్రథమ పంట, ఇలా ఎప్పుడు ఇస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ కాక ఇంకా ఇవ్వాలా? ఇవన్నీ సరే, ఇవన్నీ మీరు క్రమంగా వెళుతూ ఇస్తూ ఉన్నారు, మంచిది. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే దశమ భాగం గురించి చెప్పబడింది. మీరు ప్రతి నెల మీ దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నారా లేదా? దీని గురించి తెలుసా తెలీదా? కొంత తెలుసు, కొంత తెలియదు అని జవాబు. మరి సంఘ కాపరి తన వాక్య పరిచర్యలో వివరిస్తున్నారు కదా. అవును, వివరిస్తున్నారు. అయితే మేము దాన్ని అంతగా పట్టించుకోను. మీ సమస్య ఏమిటి? ఎందుకు పట్టించుకోరు? ఎందుకంటే మా సమస్య, మాకు రోజు కూలి దొరకదు, రోజు ఆదాయం ఉండదు. ఎప్పుడో ఒకసారి మాకు ఆదాయం వస్తుంది. కాబట్టి మా ఆదాయంలో, మేము పల్లెలో ఉన్నామనుకోండి, పల్లెలో రోజు కూలి ఉండదు, రోజు ఆదాయం రాదు. రోజువారీ మేము లెక్క వేసుకోవాలంటే అది మాకు కష్టం అవుతుంది కదా. అయితే సరే, మరి ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు దశమ భాగం ఇస్తున్నారా? ఈ ఇవ్వడం అనేది గుప్తంగా ఉంటుంది, అందరికీ చెప్పి ఇచ్చేది కాదు, ఎవరికి వారికే తెలుసుకునేది. కాబట్టి దానాల్లో గుప్త దానంగా కూడా ఈ దశమ భాగం ఉంటుందనేది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మేము తెచ్చుకునే సంపాదన మాకే చాలదు అని అనుకోవడము తప్పు. మీరు మీ కుటుంబ అవసరాల కోసం ఎంతగా కష్టపడి సంపాదించుకుంటున్నారో, అలాగే మందిరాలకు దేవునికి ఇవ్వడం కోసం కూడా మీరు కష్టపడిన దాంట్లో నుంచి దశమ భాగం తీసి ఇవ్వాలి. వేలల్లో లక్షల్లో సంపాదించేవారు ఉన్నారు. వారంతా ఎంత ఇస్తున్నారు? ప్రతిసారి ఇస్తారా? ఇలా చాలా ప్రశ్నలు. అమాయకత్వం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా? క్రమంగా మందిరాలకు వెళ్ళేవారికి దశమ భాగం గురించి బాగా తెలుసు. అప్పుడప్పుడు మొక్కుబడిగా వెళ్ళేవారికి, చర్చిలో కూర్చోగానే నిద్రకు జోగేవారికి, చెప్పే విషయాన్ని సరిగ్గా వినని వారికి చాలా తెలియవు. కాపరి చెప్పేవి అన్నీ వినిపించుకోరు. చర్చి నుంచి బయటకు వచ్చాక ఏం విన్నారో కూడా చెప్పలేని వారు ఉన్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి జవాబులు ఉన్నాయి. స్కిప్ చేయవద్దు, చివరి వరకు వినండి. కొన్ని సందేహాలు తీరిపోతాయి. కొందరు కార్మికులు ఒకచోట భోజనానికి కూర్చున్నారు. ఒకతని దగ్గర ఏమీ లేదు, అతను చాలా దూరంగా కూర్చుని ఉన్నాడు. అయితే వీరిలో ఒక పెద్ద అతన్ని తమ దగ్గరికి తీసుకువచ్చి తమ భోజనం తలా కాస్త వడ్డించినప్పుడు వీరి దగ్గర ఉన్న దానికన్నా వారి దగ్గర ఎక్కువగా ఉంది.
కొంతమంది కానుక ఇచ్చేవాళ్ళు అడుగుతూ ఉంటారు, మరి సంఘ కాపరికి ఎక్కువ వస్తుంది కదా, మేము పేదవారికి ఇస్తే సరిపోతుందా అని. కానీ ముందుగా మనం అసలు కానుకల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకదాని తర్వాత ఒకటి వివరంగా చెప్తూ ఉంటాను. వాక్య పరిచర్య అయిపోయాక కానుకలు పట్టేటప్పుడు చందా పాట మనము పాడుతూ ఉంటాము. ఆ పాట ఒకసారి పల్లవి వినండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 571 పాట, 5 వచనాలున్నాయి. ప్రతి అక్షరం దాని విలువను తెలియజేస్తుంది. ఈ పాటని అర్థం చేసుకున్నవారు దశమ భాగమే కాదు, అంతకన్నా ఎక్కువే ఇస్తారేమో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మీ దగ్గర బుక్ ఉంటే తెరిచి చూసుకోండి. దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగా నీయ సమకూడుని, పశువులు పైరులు దేవునివి, పసిడిలో హబ్బు గనులు దేవునివి, భాగ్య భోగములెల్ల దేవునివి, భావించి కానుకలను నీయుడి, దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగా నీయ సమకూడుడి. ఈ పాటలో 5 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం బాగా శ్రద్ధగా మనము అర్థం చేసుకున్నట్లయితే, ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్లకుండా, రిఫరెన్స్లు చూడకుండా, దశమ భాగం దేనికోసం ఇవ్వాలి, ఎందుకోసం ఇవ్వాలి అనేది మనకి చక్కగా అర్థమవుతుంది. కానుకల గురించి ఎన్నో పాటలున్నా తాతలు తండ్రుల దగ్గర నుంచి బాగా పాపులర్ అయినటువంటి పాట ఇది. అయితే పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం, జవాబులు చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18-20 వచనాల్లో యాజకుడైన మెల్కీసెదెకుకు అబ్రహాము తనకున్న ఆస్తి అంతటిలో 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము చాలా ఆస్తిపరుడు. ఆ రోజుల్లో డబ్బు రూపంలో కాకుండా వారికి పశు సంపద, ఇంకా అనేక సంపదలు, వెండి బంగారాలు వారి దగ్గర ఉండేవి. వాటన్నిటిలో నుంచి 10వ వంతు మెల్కీసెదెకుకు అబ్రహాము ఇచ్చాడట. ఈ మాటని హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 4లో కూడా చూడండి. దశమ భాగము అనగా 10వ వంతు. దశమ భాగము 10వ వంతు 2 1. అయితే ఈ దశమ భాగము ఎన్ని రకాలుగా ఇవ్వాలి? 3 రకాలుగా ఇవ్వాలి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 10వ వంతు, పండుగ సందర్భంగా 10వ వంతు, 3 సంవత్సరాలకు ఒకసారి పేదలకు అన్నదానం, వస్త్రదానం ఇవ్వడానికి 10వ వంతు. అంటే 30% ఇవ్వాలా? కాదు. మీరు మీ ఆదాయాన్ని చూసుకొని మీ ఆదాయం ప్రకారం ఇచ్చేదే. పాత నిబంధనలో యూదులు ఎంత ఇచ్చేవారంటే 23% ఇచ్చేవారట. ఎందుకు ఇవ్వాలి? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 25-26 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగము మీరు వారి వద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమ భాగమును తీసి యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించవలెను. లేవీయులకు ఇచ్చిన దశమ భాగంలో దశమ భాగము తీసి యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించవలెను. యాజకుడైన అహరోనుకు దానిని ఇవ్వవలెను. దానిలో నుంచి దశమ భాగమును లేవీయులకు ఇవ్వవలెను. ప్రశ్న, లేవీయులకు ఎందుకు ఇవ్వాలి? ఇశ్రాయేలు 12 గోత్రాలు,
11 గోత్రాలకు దేవుడు భూభాగాలను ఇచ్చాడు. లేవీయులకు ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే వారు దేవుని సేవలో ఉంటారు. వారికి ఆదాయంగా మీరు దశమ భాగమును ఇవ్వాలి. వారికి ఇచ్చిన దానిలో దశమ భాగము తీసి యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించాలి. ఆ భాగాన్ని అలా వచ్చిన ఆ భాగాన్ని మందిరం పనుల కొరకు వాడాలి. ఇది పాత నిబంధనలోది. క్రొత్త నిబంధన ఏమి చెప్తుంది? పాత నిబంధనలోవి కొట్టివేయబడ్డాయా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని మానక వేటిని చేయాలి? మీరు 10వ వంతు ఇవ్వాలి. ప్రతి సంఘ కాపరి జ్ఞాపకం చేసే మాట ఏమిటి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. దేని విషయంలో దొంగిలుతుమని మీరంటారు? 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితురు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. ఎందుకంటే 10వ భాగమును ప్రతిష్టార్పణలను మీరు ఇవ్వటం లేదు, వాటిని మీ దగ్గరే అట్టి పెట్టుకుంటున్నారు. కాబట్టి నాకు ఇవ్వనందున వాటిని మీరు దొంగిలించారనే అర్థం. మీరు శాపగ్రస్తుల లెక్కలో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎంత కష్టపడి సంపాదించినా ఏమీ మిగలడం లేదు అని. ఒకసారి ఇచ్చి చూడు, ఇంకా 10 రెట్లు పొందుతావేమో. ప్రశ్న, ఎలా ఇవ్వాలి? 2 కొరింథీ 9వ అధ్యాయము 5-6 వచనాలు, పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయను. ఇది నిజమే. దశమ భాగం అనేది ఒక పరీక్ష. ఓడిపోకు. ఎంత ఇవ్వాలి? సమృద్ధిగా ఇవ్వు. ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా ఇవ్వు. నీ అర్పణ అంగీకరించబడుతుంది. ఎక్కడ ఇవ్వాలి? నీవు స్థానికంగా వెళ్ళే మందిరానికి ఇవ్వు. సంఘ కాపరికి అనేకులు ఇస్తారు, పేదవాడికి ఇవ్వవచ్చా? దేని లెక్క దానిదే. పాత నిబంధనలో చెప్పబడింది కదా, లేవీయులు అనగా దేవుని సేవకులని, వారు దేవుని పనిలోనే ఉంటారు. నీ కుటుంబాన్ని నీవు ఎలా పోషించుకుంటున్నావో వారి కుటుంబాలు అలా పోషించబడాలి. వారికి వేరే పని, వేరే ఉద్యోగం ఏమీ ఉండదు. ప్రశ్న, ఎందుకు ఇవ్వాలి? నిన్ను సృష్టించిన నీ దేవునికి, నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడే దేవునికి కృతజ్ఞతగా ఇవ్వు. మనం ఇచ్చేవారంగానే ఉండాలి. ఎందుకంటే మందిరంలో అనేక ఖర్చులు ఉంటాయి. పండుగల సమయాల్లో కానీ, మీటింగుల సమయాల్లో కానీ అనేక ఖర్చులు ఉంటాయి. కొన్ని ఖర్చులు కనిపించకుండానే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంటుంది. కాబట్టి నీవు ఇచ్చేది సరిపోతుందా లేదా అనేది కాదు. సంఘము చాలా విషయాల్లో చాలా పనులు చేస్తూ ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట శ్రద్ధగా ఆలకించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. నా మందిరంలో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరించదనని
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇయ్యుడి మీకు ఇయ్యబడును, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడును. ప్రశ్న: కొందరు ఏ మందిరానికి వెళ్ళరు, ఏ కానుక ఇవ్వరు. అలాంటి వారికి దేవుని దీవెనలు ఉండవా? ఇస్తేనే ఆశీర్వాదమా? అలా కాదు. వాక్యం ఏమని చెప్తుంది? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది అందరికీ వాగ్దానమే. దేవుడు పక్షపాతి కాదు. వాక్యం ఏమి చెప్తున్నది? వాక్యం అంటే దేవుడే కదా. వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని విశ్వసించు. పేద విధవరాల్ని దేవుడు ఎందుకు కనపరిచాడు? ఆమె దగ్గర ఏమి ఉన్నది? ఆమెకున్నది మొత్తము 2 కాసులే. ఆమె తనకున్న సమస్తాన్ని కూడా కానుకల పెట్టెలో వేసింది. ముగింపు: నీ ఘనత కోసమో వేరెవరి మెప్పు కోసమో నీవు ఇవ్వడం లేదు. దేవునికే ఘనత, మహిమ, ప్రభావాల కోసం ఇస్తున్నావు, ఇవ్వాలి. మనమందరం కూడా మందిరానికి కానుకలు ఇవ్వాలి. సంఘ కాపరిని పోషించటానికి ఆయన కుటుంబం, ముఖ్యంగా పిల్లలతో కలిగిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఎంతో పేదరికాన్ని అనుభవించే కాపర్లు ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనము 10వ భాగమే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వాలి. సమయాన్ని బట్టి వారికి కొన్ని సౌకర్యాలు మనము కలుగు చేయవలసిన వారంగా ఉన్నాం. బైబిల్లో 10వ భాగం అనే పదం 187 సార్లు వచ్చింది. మీరు విన్న ఈ మాటలలో ఎన్నిసార్లు వచ్చింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పనిసరిగా ఇవ్వండి. దేవుడు ఈ కొద్ది మాటలను తన వినికిడిలో భద్రపరచును గాక.